1990s చూసుకుంటే గనక సౌత్ ఇండస్ట్రీలో ఒక మీనా ఒక ఊపు ఊపారని చెప్పొచ్చు. అలాంటిది తెలుగులో కానివ్వండి, తమిళ్‌లో కానివ్వండి ఒక టాప్ హిట్స్ అయితే ఇచ్చారు నటి మీనా గారు. సో ఈ నేపథ్యంలో మీనా గారికి రెండో పెళ్లి అయిందన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే మీనా గట్టి కౌంటర్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మరి నటి మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1990s లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారని చెప్పొచ్చు నటి మీనా గారు. అలాంటిది సౌత్ ఇండస్ట్రీలో కానివ్వండి, తెలుగు తమిళ్లో కానివ్వండి మంచి టాప్ హిట్స్ కూడా ఇచ్చారు ఆవిడ. సో ఇప్పుడు చూసుకుంటే కనుక నటి మీనా గారికి ఆయన భర్త చనిపోయిన విషయం కూడా మనకు తెలిసిందే. సో రెండో పెళ్లి కూడా జరిగిందంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు రావడం అండ్ అలాగే దానికి సంబంధించి మీనా గారు కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఏమంటారు సార్ దీని గురించి? సినిమా తారల పెళ్లిల విషయంలో మనకు జోక్ కూడా ఉంటుంది. సరే, అది మనం అప్రస్తుతమైనప్పటికీ వాళ్ళ వివాహం అంటే సెలబ్రిటీలు ఏం చేసుకున్నా, వ్యక్తిగత జీవితంలో ఏం చేసినా కూడా ప్రేక్షకుడు కానీ సరే, సినిమా అభిమానులు కానీ ఎవరైనా సరే ఒక అట్రాక్షన్, ఏం జరిగింది ఏం జరుగుతుందో తెలుసుకోవాలి లేదా మనం చూడాలనుకుంటారు. తప్పేం లేదు. కానీ ఆ చూసుకునేది తెలుసుకునేది వ్యక్తిగత విషయాలకు చొరబడి వాళ్ళని ఇబ్బందికరమైన వార్తల్లోకి వెళ్ళి తెలుసుకోవాలనుకోవడమే అభ్యంతరం. ఆమె ఎవరైనా ప్రేమించిందో ఆమె ఇష్టం, ప్రేమించనియండి. ఎక్కడో షాపింగ్ మాల్లోనో ఎక్కడో కనపడితేనో దాన్ని తెల్లారి రూమర్స్ క్రియేట్ చేయడం, లేదా పాపం అనుకోకుండా వాళ్ళు దిగిన ఫోటో సోషల్ మీడియాలో వాళ్ళు పెడితే, వీళ్ళెవరో సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటో పెడితే ఆ రెండు డ్రెస్సులు మ్యాచ్ అయినా, వెనక కలర్ కాన్సెప్ట్ మ్యాచ్ అయినా, లొకేషన్ మ్యాచ్ అయినా, వీళ్ళ మధ్య ఏదో జరుగుతుంది, వీళ్ళిద్దరు కలిసి ఆ హోటల్లో ఉన్నారు అనేది అనుకోకుండా వాళ్ళు షూటింగ్కి వెళ్తారు. విదేశాలకు వెళ్ళినప్పుడు నువ్వు షూటింగ్ నువ్వు వెళ్తారు. ఇట్లాంటి రూమర్స్ బాగా క్రియేట్ చేస్తున్నారు. సరే, అది వార్తలుగా చదువుకుంటానికి పర్లేదు, లేదా పెద్ద ఇబ్బంది ఉండదు అలాంటిది. కానీ పెళ్ళి కాకుండా పెళ్ళయిందను, వాళ్ళు రహస్యంగా పెళ్లి చేసుకున్నారను, లేదా వాళ్ళ మధ్య రొమాన్స్ జరిగిందను, లేదా వాళ్ళిద్దరు త్వరలో పెళ్లి చేసుకుంటారని చెప్పేసి వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బంది పడేటువంటి వార్తలు ఈ మధ్యలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఎవరో ఒకరు దాన్ని అనుమానాస్పదంగానో వాళ్ళు కలిసి తిరిగారనో రాయడం, దాన్ని బేస్ చేసుకుని ఇతరులంతా కూడా దాన్ని క్వశ్చన్ మార్క్ లేకుండా వీళ్ళు సొంతంగా వీళ్ళేదో కిటికీల దగ్గర నుంచో సోఫాల కింద కూర్చొని చూసినట్టుగా రాయడం. ఇప్పుడు మీనా గురించి మనం మాట్లాడుకోవాలంటే, మీనా రెండో పెళ్లి చేసుకుందని కూడా రూమర్స్ క్రియేట్ అయ్యాయి. ఆ పెళ్లికి వీళ్ళు ఏదో అటెండ్ అయినట్టు, ఆ రిసెప్షన్లో వీళ్ళు ఏదో కలిసి వచ్చినట్టు, చూసి వచ్చినట్టు, వాళ్ళిద్దరు మీనా రెండో భర్తను ఏదో అక్కడో చూసినట్టుగా వీళ్ళు ఏదో వార్తలు క్రియేట్ చేయడం. అది కూడా ఏంటంటే, మీనా భర్త గారు చనిపోయినటువంటి వారం 10 రోజుల్లోనే వార్త పుట్టడం అంటే, ఆమె అంటే ఎఫెక్షన్. భర్త చనిపోతే ఎంతైనా పక్కింట్లో ఎవరో చనిపోతేనే మనం బాధపడుతూ ఉంటాం. మన ఈ రోజు చూసే ఇంటి ముందల వీధి కుక్కో ఏదో చనిపోయినప్పుడు కాస్త బాధపడుతూ ఉంటాం. అట్లాంటి ఒక ఎఫెక్షన్ ఇటువంటి భర్తనే చనిపోతే వాళ్ళు ఒక శూన్యతలో ఉంటారు, వాస్తవానికి బాధల్లో ఉంటారు. ఎట్లా అంటే సోకళ్ళు ఎంత 30, 33 ఆర్ 35కి ఒక 5, 2 ఎక్కువ తక్కువ ఉంటుంది మీనా గారికి. సరే, వయస్సు మనకు ప్రస్తుతం అంటే ఎటిగాడు మిడిల్ ఏజ్లో అనుకోకుండా భర్త చనిపోతే ఆ గ్యాప్లో భవిష్యత్తు విషయం కానీ ఏం జరిగినా కూడా ఆ ఒక స్తబ్దతలో ఉన్న బాధల్లో విచారం ఉన్నప్పుడు ఆమె రెండో పెళ్లి చేసుకుందని చెప్పడం ఎంత ఇబ్బందికరమైనది. నిజంగా ఆమెకి ఇబ్బందే కాదు, ఆ బంధువులు అంటే ఇప్పుడు భర్త తరపున బంధువులు కూడా వాళ్ళకి అనుమానం వస్తుంది, భయం వస్తుంది. ఆమె పిల్లలకు కూడా, సంతానానికి కూడా భయం అవుతుంది. మా మమ్మీ ఎవరన్నా చేసుకుంటుందా, మళ్ళీ ఎవరో చేసుకుంటే ఎట్లా అంటే ఇంత ఆందోళన గురి చేసిన వార్తలు క్రియేట్ చేయడం చాలా బాధాకరణం. అట్లాంటి దాన్ని ఆ వీణా గారు ఫేస్ చేసింది. అదే విషయాన్ని మొన్న ఏదో ప్రైవేట్ ఛానల్లో డిస్కషన్లో ఆమె దాన్ని బాధపడ్డాన్ని కూడా చెప్పింది. సో ఇట్లాంటి వార్తలని ఖచ్చితంగా ఖండించాల్సిందే మనం. సో మీనా గారు కూడా ఆ విషయాన్నే చెప్పారు. ఆ మీనా గారి భర్త గారు వాస్తవానికి ఏంటంటే, ఆయనేమి ఎలా చనిపోయాడంటే, తన ఇంట్లో పావురాలకు పెడతాం కదా మనం, ఇంట్లో పింగ్విన్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ దగ్గరగా ఉండేవాడు, వాటిని పెంచేవాడు. అయితే దాని నుంచి వచ్చేటువంటి వైరస్ ఉంటుంది, అంటే పావురాలు విసర్జించేటువంటి దాంట్లో నుంచి వైరస్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందరికీ కావు, ఆ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అది ప్రాథమిక దశలో గుర్తించకపోవడం, దాంతో ఇన్ఫెక్షన్ వచ్చేసి చనిపోయాడు. సో ఆ చనిపోయే వారం 10 రోజులకే ఇట్లాంటి రూమర్స్ పుట్టడం అనేది నిజంగా బాధాకరం.
సరే ఇంకొకటి ఇప్పుడు ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చూసుకుంటే కనుక కీలకంగా మారుతుందని చెప్పొచ్చు. అలాంటి అందరి కాదు, కొంతమంది కేటుగాళ్ళు ముఖ్యంగా పర్టికులర్ గా లేడీస్ ని ఉద్దేశించి సోషల్ మీడియాలో అసభ్యకరమైన కమెంట్స్ పెట్టడము. అంతకుముందు చూసుకుంటే గనక నటి రమ్య మీద కూడా కొన్ని కీలకమైన కమెంట్స్ కానివ్వండి, మొన్న శ్రీరంగ సుధా మీద కూడా అంటే కొన్ని వీడియోస్ కానివ్వండి, విజువల్స్ బయట పెడతామంటూ ఇట్లాంటివి సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి. వీళ్ళకి ఎలాంటి అంటే యాక్షన్స్ తీసుకుంటే ఇవన్నీ అరికడతారని చెప్పొచ్చు సార్? ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళకు ముఖం తెలుసు, అంటే సెలబ్రిటీ గురించి తెలుసు కానీ సెలబ్రిటీతో పరిచయాలు ఉండవు వీళ్ళకి ఎక్కువ. దీనికన్నా రెండో కారణం ఏంటంటే వీళ్ళు ఎక్కడో ఉంటారు, అంటే ఎక్కడో గోడంలోనో ఎక్కడో కాలనీలో ఎక్కడో ఉంటారు. యాక్సెసిబిలిటీ ఇన్ ఇంటర్నెట్టే. ఖాళీగా కూర్చొని 4 అక్షరాలు టైప్ చేస్తే సరిపోతుంది, మనల్ని ఏం చేయలేడు అనుకుంటారు. ఆ షాడిజం లక్షణాలు ఇవన్నీ కూడా ఏంటంటే షాడిజం. కనిపించా కానీ ఏదో బూత్ అనేసడం, అంటే వాళ్ళు ఏ బాధతో చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అర్థం చేసుకోకుండా కనపడగానే ఏదో బూత్ కామెంట్ చేయడం, లేదా వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేయడం, ఆ మార్ఫింగ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా పెట్టడం, వీళ్ళేదో థ్రిల్ ఫీల్ అవ్వడం, అంతా చట్టానికి దొరకమని అనుకుంటున్నారు. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే మాత్రం ఎక్కడి నుంచి దాచుకున్నా ఎక్కడ పెట్టినా కూడా చట్టం చర్యలు తీసుకుంటే మాత్రం కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చి కఠినమైన శిక్షలు వేస్తే కానీ ఇట్లాంటి కొంచెం అరికట్టవచ్చు. సరే ఇంకొకటి సార్, అంటే ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది కీలకమైన ఘట్టం అని చెప్పొచ్చు. అలాంటిది రోజుల్లో అంటే 30s లో కానివ్వండి, 40s లో కానివ్వండి, చాలా మంది భర్తలు చనిపోతున్నారు, అంటే హీరోయిన్స్ కానివ్వండి, బయట కానివ్వండి. అంటే నిజంగానే అంటే ఒక తోడైతే ఉండాలి జీవితంలో. సో ఇలాంటివి జరిగినప్పుడు నిజంగానే ఇప్పుడు సింగర్ సునీత గారు కూడా ఒక ఆదర్శం అని చెప్పొచ్చు. సో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలంటారు సార్ నార్మల్గా? ఖచ్చితంగా తోడు నీడ అంటారు. మన జీవన విధానంలో వివాహ వ్యవస్థ ఉంది. వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ మనకు తెలుసు. ఎప్పుడైతే మన ఆటవిక జీవనంలో నుంచి సామూహికంగా సంఘ జీవం, కుటుంబ జీవనం ఉన్నప్పుడే వికసించింది, నాగరికత కూడా వికసించింది. ఇట్లా కూడా మనం ఒంటరిగా ఉన్నదానికన్నా కుటుంబ పరంగా ఉంటే చాలా భద్రత ఉంటుంది, మనలో వికాసం ఉంటుంది. అట్లాగే ఈ వివాహ వ్యవస్థలో పాప అనుకోకుండా చనిపోయింది అనుకోండి, మగవాడి విషయం అయితే మనకు అప్రస్తుతమైనప్పుడు, స్త్రీ విషయంలో మన సునీత గారి వివాహం విషయం చూసుకున్నా, నడి వయసులో చనిపోయినప్పుడు అంటే ఆల్రెడీ కుటుంబ వ్యవస్థ అంటే మా తోబుట్టులను వదిలేసి, కన్నతల్లిదండ్రులు వదిలేసి వచ్చేసి ఉంటుంది. అంటే ఒక 10-15 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత సొంత ఇంటితోటి పుట్టింటితోటి బంధాలు దూరం అయిపోయి ఉంటాయి, గ్యాప్ ఉంటుంది. అంటే మళ్ళీ వాళ్ళ బ్రదర్లు, వాళ్ళ కుటుంబం, పెళ్ళిళ్ళు, వాళ్ళ అన్నల బ్రదర్స్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ సెంటిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి. ఈమె అనిశ్చిత పరిస్థితిలో ఉంటుంది. దీనికన్నా ముందు అంటే ఆ స్థితిమంతులు అయితే పర్లేదు, ఆర్థికంగా లేని వాళ్ళు మరి వాళ్ళ జీవన పోషణ, పిల్లల భవిష్యత్తు చూడాలి. వీటన్నిటికి తోడు ఆమెకు ఒక భద్రత ఉండాలి. రేపు వయసు అయిపోయిన తర్వాత వృద్ధాప్యం అయిపోయినాక కానీ ఉండాలి. మళ్ళీ పెళ్లి చేసుకోవడం తప్పు లేదని నా అభిప్రాయం. ఇదే విషయాన్ని సునీత గారి వివాహ సందర్భంలో కూడా చర్చల్లో కూడా నేను అదే చెప్పాను. సునీత పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, ఆమె వ్యక్తిగత జీవితం, దాన్ని మనం విమర్శించడం తప్పు. ఆమె చేసుకోవాలా వద్దా ఆమె కుటుంబంలో ఉన్న పిల్లల నిర్ణయం, అది కుటుంబ నిర్ణయం. సో అట్లాగే ఇట్లా 30-40 కానీ ఎన్నేళ్ళైనా సరే, ఇప్పుడు 30-40 కాదు 50 ఏళ్ళ వయసులో కూడా రెండో పెళ్ళి అని చెప్పేసి మనం చూస్తున్నాం. సెకండ్ లైఫ్ అని మ్యారేజ్ బ్యూరోలు కూడా ఉన్నాయి. చేసుకోవడం తప్పేం లేదు, ఎందుకంటే మనిషికి తోడు ఉండాలి. రేపు పొద్దున వయసు రీత్యా, అనారోగ్య రీత్యా కూడా మంచాలం ఉన్నప్పుడు కూడా సేవ చేయడానికో, సేవ చేయక ఒక మనిషి మన కోసం ఉన్నారనుకో ధైర్యం ఉండాలి. అట్లాంటి వాళ్ళు పెళ్లి చేసుకోవడం తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే ఆర్థికంగా అంటే ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఆస్తి తగాదాలు కానీ, లేదా పిల్లలు అపోజ్ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క రిలేషన్స్ ఎలా ఉన్నాయి దాని దృష్ట్యా దాన్ని సాల్వ్ చేసుకుంటూ పెళ్లి చేసుకోవాలి. ఓకే సార్, నమస్తే.